హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనిక్ ఇన్ఫో ఫర్ యూ. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు కొత్త వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2020-2021 ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. అంటే ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ స్పోర్ట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేస్తారు వీళ్ళు. మనకి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది ఏం లేదు, మనకి రిటర్న్ ఎగ్జామ్స్ అనేది కూడా ఏం లేదు. కాబట్టి మీరు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మనకి ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కావాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అవి కూడా చూద్దాము. ఫస్ట్ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క శాలరీ వివరాలు, వాటి గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కేటగిరీ వచ్చేసి 1, 2, 3 అనే 3 కేటగిరీలు ఉన్నవి. నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పే స్కేల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 12 ఉన్నవి. పే స్కేల్ వచ్చేసి 9,300 నుంచి 34,800 వరకు ఉంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్. ఇక్కడ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మనకి 5,200 నుంచి 20,200 వరకు ఉంది. కేటగిరీ 3 వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఉంది. ఇక్కడ వేకెన్సీస్ 10 ఉన్నవి. అదేవిధంగా శాలరీ వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు ఉన్నవి. సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాము. ఇక్కడ ఉన్న ఈ 2 వెబ్సైట్లు చూస్తే మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా gov.in ఒకటి, టిఎన్ ఇన్కమ్ ట్యాక్స్ gov.in అనేది ఈ 2 ఉన్నవి. మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్, సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 17/1/2021 23:59 hours. మన 17వ తారీఖు ఇది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 25 ఇయర్స్ బిలో ఉండాలి, 25 సంవత్సరాల లోపల ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏజ్ లిమిట్ ఇచ్చేసిండు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేటగిరీ 1, 2కి, అక్కడ కేటగిరీ 1, 2 పోస్టులకి మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే మినిమం డిగ్రీ ఉండాలి. కేటగిరీ 3 వచ్చేసి మినిమం పాస్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే 10th క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది జాబ్స్ అన్ని కంప్లీట్గా స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆ స్పోర్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ద ప్రొఫిషియన్సీ విల్ బి ఇవాల్యుయేటెడ్ ద బేసిస్ ఆఫ్ ది పార్టిసిపేషన్ రికగ్నైజ్డ్ టోర్నమెంట్ ఈవెంట్స్ క్యాలెండర్ ఇయర్ 2020, 19, 18, 17. The tournament events will be evaluated in the following descending order of the importance. వీళ్ళైతే కొన్ని కేటగిరీలు అయితే పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆర్ ఈవెంట్స్ లైక్ ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఈవెంట్స్, రీజనల్ ఇంపార్టెన్స్ లైక్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, అదర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఈవెంట్స్ లైక్ ఏఎస్ఎఫ్ గేమ్స్. ఈ విధంగా వీళ్ళైతే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. The best 3 performance in the year calendar 2020, 2019, 2018, 2017 will be considered for the evaluation. These should be properly filled on the application. లో చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఫర్ ది విచ్ రిక్రూట్మెంట్ బీయింగ్ మేడ్, ఏ గేమ్లకి ఎన్ని పొజిషన్లు ఉన్నాయి అనేది దీంట్లో కంప్లీట్గా ఇచ్చారు. అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్స్కి, మెన్కి అయితే 4 ఉన్నాయి, ఉమెన్కి అయితే 2 ఉన్నాయి. మెన్ అయితే 100, 200, 400, 5,000, 10,000 మీటర్స్ అండ్ హ్యామర్ త్రో. ఉమెన్ అయితే 100, 200, 800, 1,500 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడ బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్. Candidates should read the below mentioned terms and condition in instruction carefully before filling the form. The application should strictly for the pro forma prescribed. Only one application should be submitted to the candidate. If candidate submitted more than one application, all the application will be summarily rejected. అన్ని అప్లికేషన్ అనేది ఒక పర్సన్ ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మీరు చదువుకోవచ్చు.